హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఇవాళ విజయవాడ వెళ్దామని అనుకుంటున్నాము, దుర్గమ్మ తల్లి గుడి దగ్గరికి. ఎందుకంటే మామూలుగానే ఇంకా తిరుపతి వెళ్ళాము కదా, అప్పుడు వెళ్ళొచ్చాము. కానీ పాపకి మా ఆయన గారికి గుండ్లు ఇచ్చేసాం కదా, మొక్కి ఇచ్చేసాం కదా, దుర్గమ్మ తల్లి గుడి దగ్గర అనుకున్నాను నెక్స్ట్ ఇచ్చే మొక్కు నీకే ఇస్తామమ్మా అనేసి. ఇప్పుడు మా ఆయన గారి చుట్టూ పాప చుట్టూ కొంచెం ఎదిగిందనమాట. ఇంకా వెళ్ళిపోవాలి అని ఫిక్స్ అయితే అయ్యాను. ట్రైన్ 11 గంటలకు ఉంది, అందుకని స్థాయితీగా అవుతున్నాం అనమాట రెడీ. బ్యాగ్లో అయితే పాపకి, నాకు, మా ఆయన గారికి ఒక్కొక్క జత పెట్టాను. షాల్వా ఒకటి పెట్టానండి, ఇంకా బొట్లు ఇవన్నీ పెట్టుకున్నాను. పాప హెయిర్కి షాంపూ, అంటే మొక్కిచ్చే ముందు తలస్నానం చేస్తాం కదా, తర్వాత ఒక దుప్పడైతే వేసుకుంటున్నానండి. పాపకి స్వెటర్ కూడా పట్టుకెళ్తున్నాను. ఇంకా ఛార్జింగ్ మిషన్లు అయితే కంపల్సరీ కదా, అందుకని ఛార్జింగ్ మిషన్లు కూడా పెట్టేసుకున్నాము. పాపకి ఇలా ఒక బాటిల్ పట్టుకెళ్తున్నాను, వాటర్ తాగడానికి ఇలా పట్టుకువెళ్తున్నానండి. ఇంకెక్కడికి వెళ్ళినా మన ఆడవాళ్ళకి హ్యాండ్ బ్యాగ్ మస్ట్ అండ్ షుడ్ కదా, అందుకని నేను కూడా హ్యాండ్ బ్యాగ్. ఇంకా హ్యాండ్ బ్యాగ్లో అయితే ఓన్లీ పర్సు, పాప పాల్ బాటిల్ పెట్టుకున్నాను. పాపది ఒక స్పేరు, ఒక జత ఉంటుంది అనమాట పాపకి. నేను ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను పాపకి. ఇలాగా ఒక కవర్ పెట్టుకుంటున్నాను, ఖాళీ కవరు. స్నానం చేసిన తర్వాత బట్టలు ఇందులో వేయడానికి తడిగా ఉంటాయి కదా కొంచెం. నేను ఒలిచిన కొబ్బరికాయలు 2 కొబ్బరికాయలు తీసుకెళ్తున్నాను అండి బ్యాగ్లో పెట్టేసుకుని. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయామండి. రాజమండ్రి రైల్వే స్టేషన్ కాడ అయితే దిగిపోయాము. 6:30, 7 ఆ టైంకి అయితే ఎక్కాము బస్సు. మేము వచ్చేసరికి 8:30, 9 అలా అవుతుంది. ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామండి. మేము అనుకున్న ట్రైన్ అయితే వచ్చేసింది, కానీ చాలా బిజీగా ఉందండి. అసలు ఎక్కడానికి కూడా ఛాన్స్ లేకుండా అంత ఉంది. రిజర్వేషన్ తీయించుకోవడానికి విజయవాడ వరకే కదా అని చెప్పేసి అనుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ వచ్చింది, ఆ ట్రైన్ కూడా ఎక్కలేదు. ఇంకా థర్డ్ ట్రైన్ అయితే ఎక్కేసామండి. 4:30 అలా అవుతుందండి. రైల్వే స్టేషన్లో అయితే దిగిపోయాము. అక్కడ నుంచి నడుచుకుంటూ బయటికి రావడానికి అయితే వచ్చేస్తున్నాము. ఇక్కడ అమ్మవారు కలర్ఫుల్గా కనిపించారు లైటింగ్స్ తోటి, అందుకోసమే కొంచెం వీడియో తీశాను. రైల్వే స్టేషన్ అంతా కూడా కొంచెం వీడియో తీశాను అనమాట. నేహ అయితే పడుకుందండి. ఫస్ట్ ఇంటి దగ్గర నుంచే పడుకుంటూనే వచ్చింది తను, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, పడుకుంటారు కదా. ఇప్పుడు కూడా పడుకునే ఉంది. కొంచెం తెల్లారేంత వరకు కూడా రైల్వే స్టేషన్లోనే కూర్చున్నామండి. ఆ తర్వాత ఘాట్కి అయితే వెళ్తాం. ఇంకా నేహ అయితే పడుకుంది. లెగ్ కొడుతుంటే కొంచెం కళ్ళు తెరుస్తుంది, మళ్ళీ మూసేస్తుంది. ఇంకెందుకులే అని చెప్పేసి మళ్ళీ కాసేపు పడుకోబెట్టేశాను. తెల్లారిన తర్వాత ఘాట్కి అయితే వెళ్దామని చెప్పేసి కొంచెం తెల్లారుతూ ఉందండి. అప్పుడు బస్సు ఎక్కేసి ఇంకా మొక్కులు ఇచ్చేద్దామని చెప్పేసి వచ్చేసాము. పాప, మా ఆయన గారు, నేను ఇంకా మొక్కు ఇచ్చేసి స్నానం చేయడానికి అయితే వచ్చేసాము ఘాట్ దగ్గరికి. మేము వెళ్ళిన రోజు శుక్రవారం అండి, అందుకే ఇంత బిజీగా ఉందన్నమాట. త్వరగా చేసేయాలని చెప్పేసి స్నానాలు గట్ట చేసి త్వరగా బస్సు ఎక్కేసాము. త్వరగా దర్శనం చేసేసుకోవాలని చెప్పేసి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాము. చూసారు కదా ఎంత బిజీగా ఉందో. మా ఆయన గారు అయితే బ్యాగ్ ఇచ్చుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ లాకర్స్లో పెట్టేసాము ఫోను, బ్యాగ్ ఇవన్నీ కూడా. అమ్మవారిని దర్శనం చేసేసుకుని వచ్చేసామండి బయటికి. మళ్ళీ లగేజ్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత పక్కన ఒక ట్యాక్సీ డ్రైవరు మంగళగిరి అని అరుస్తున్నారనమాట, ఎవరైనా వస్తారా అని చెప్పేసి. అరుస్తుంటే మంగళగిరి అంటున్నారు, మనం వెళ్దామని చెప్పేసి వెళ్ళి అడిగితే లేదండి 10 మెంబర్స్ అలా ఉంటే తీసుకెళ్తాము, ఒకళ్ళకి ఇద్దరికి అలా తీసుకెళ్ళము అని చెప్పేసి అన్నారు. మంగళగిరి ఎక్కడ ఏంటి అని సెర్చ్ చేసుకుంటే కొంచెం దగ్గరే. అప్పుడు రైల్వే చూస్తే రైలు ఉందన్నమాట. అప్పుడే ఇంకా త్వరగా కిందకి నడుచుకుంటూ వచ్చేసి బస్ అయితే ఎక్కేసాము రైల్వే స్టేషన్కి. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి మంగళగిరి రైల్వే స్టేషన్కి అయితే ఎక్కేసాము. 30 రూపీస్ టికెట్ ఎంతో ఛార్జ్ చేశారండి. ఇంకా మంగళగిరి అయితే రీచ్ అయిపోయాము. బయట ఇలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పెయింటింగ్ అయితే ఉంది. ర్యాపిడో బుక్ చేసుకున్నామండి. ఇక్కడ బయట అడిగితే మాత్రం 300 అడిగారు తీసుకెళ్ళడానికి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ర్యాపిడో బుక్ చేసుకుని పైకి అయితే వెళ్ళిపోతున్నాము. విజయవాడ రైల్వే స్టేషన్లో లాకర్ రూమ్స్ ఉంటాయి కదండి, ఆ లాకర్ రూమ్స్లో లగేజ్ మొత్తం పెట్టేశాము.
తడి బట్టలు కదండి, అందుకే తీసుకురాలేక పెట్టేశాము. ఇప్పుడు గోపురం కనిపిస్తుంది కదండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అనమాట. ఇంకా పానకాల స్వామి గుడికి అయితే వెళ్ళిపోయాము పైకి. పానకాల స్వామి టెంపుల్ అయితే పైన ఉంటుందండి, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఏమో కింద ఉంటుందండి. మెట్లు కూడా ఉంటాయి, కానీ ఏంటంటే 4 ఆ టైం అయ్యేసరికి మూసేస్తారంట టెంపుల్. అందుకోసమే మేము త్వరగా వెళ్ళిపోతున్నాము. నడుచుకుంటూ వెళ్ళే దారి పక్కన జాతకాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, కొంచెం మంది చెప్పించుకుంటున్నారు. మేమైతే వెళ్ళిపోతున్నాము. ఆటో అన్నయ్య కూడా వచ్చాడండి మాతో పాటు. అన్నయ్య కూడా చాలా రోజులు అవుతుందంట దర్శనం చేసుకుని. ఇంకా అన్నయ్య కూడా దర్శనంకి వచ్చిన తర్వాత కిందకి వెళ్ళిపోయేలా కూడా మాట్లాడుకున్నాం. ఆటోవు మమ్మల్ని కిందకి తీసుకెళ్ళి గుడి దగ్గర చెప్పేసేలాగా. ఇంకా టెంపుల్ లోనికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బొమ్మలు చూసారా, చెక్క బొమ్మలు ఎంత బాగున్నాయో. ఇక్కడ పూజకు సంబంధించిన సామాన్లు. లోనకి వెళ్ళి శ్రీ పానకాల స్వామిని దర్శనం చేసేసుకుని వచ్చేసాము. పైకి వెళ్తున్నాం అనమాట, అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందామని. అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ గృహలా ఉంది, ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇక్కడ పైనుంచి వ్యూ మాత్రం చాలా బాగుందండి, సిటీ మొత్తం కనిపిస్తుంది. కింద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంది. పైనుంచి ఇంకా కిందకైతే దిగిపోయాము. స్వామివారి పుష్కరిణి అండి ఇది. పుష్కరిణిలో చాలా తాంబేలు ఉన్నాయండి, భలే కదులుతున్నాయి, ఆడుకుంటున్నాయి, చాలా ఉన్నాయి అందులో. అదిగో పై కూడా ఒకటి వచ్చింది. ఇంకా స్వామివారి రథం అండి ఇది, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి గుడి గోపురం అండి. బయట ఉంటది కదా ఆ గోపురం అనమాట. ఆ గోపురం తిరగేసి పుష్కరిణిలో పెడితే ఎంత లోతు అయితే ఉంటుందో అంత లోతు ఉంటుందంటండి పుష్కరిణి లోతు. ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు పానకాల స్వామి గుడి దగ్గరికి. గుడి 4 గంటలకు ఓపెన్ చేస్తారంటండి. ఇంకా మాకు 1 అవర్ టైం ఉందన్నమాట, అందుకోసమే అలా తిరుగుతున్నాము. ముందు పక్కన పానీపూరి తినేసాము. మళ్ళీ కొంచెం ఎదరకు వస్తే శ్రీ సత్యబాలాజీ మెస్ అని ఉందన్నమాట, అక్కడ స్నాక్స్ తీసుకున్నాము. పప్పు చెక్కలు చాలా బాగున్నాయి. గుడి లోనకైతే వచ్చేసామండి. వెనకాల అనమాట ఇదంతా, చాలా ప్రాచీనమైన గుడి అనమాట, ఎన్నో సంవత్సరాల నుంచి ఉందనుకుంటా ఈ గుడి. మేమైతే వచ్చేసాము, స్వామివారిని దర్శనం చేసుకున్నాము, అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని చూస్తున్నాము చుట్టూరు. విజయవాడ నుంచి మంగళగిరి రావడానికి చాలా ఈజీగా వచ్చేయచ్చండి. కింద ఉన్న టెంపుల్కి అయితే వాకబుల్ డిస్టెన్సే. మార్నింగ్ టైంలో వస్తే కనుక పైకి కూడా నడిచి వెళ్ళిపోవచ్చు, కొంచెం ఓపికగా నడిస్తే సరిపోతుంది. ఇక్కడ మండపం కనిపిస్తుంది కదండి, ఇక్కడ వెండిబల్లి బంగారబల్లి అంట, వెండిబల్లి బంగారబల్లి అంటండి. దర్శనం చేసేసుకుని ఇంకా అందరి దేవుల్ని దర్శనం చేసేసుకుని బయటకి అయితే వచ్చేసాము. గుడి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్సే అండి రైల్వే స్టేషన్కి, అందుకే పప్పు చెక్కలు తినుకుంటూ వచ్చేసాము నడుచుకుంటూ. ఇంకా విజయవాడ ట్రైన్ అయితే ఎక్కేసి రైల్వే స్టేషన్లో దిగి మొత్తం లగేజ్ తీసుకుని మళ్ళీ ఇంటికి ట్రైన్ అయితే ఎక్కేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ నిహారిక వీడియోస్.